ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? సిఏజీ రిపోర్ట్స్, అదేం గవర్నమెంట్ రిపోర్టు, ప్రతి ఒక్క ఫిగర్ గవర్నమెంట్ రిపోర్టే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారతదేశానికంతా, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు అకౌంట్స్ అంతా మెయింటైన్ చేసేది వాళ్ళే, ఏజీ ఆఫీసే. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టు ఒక సపరేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఎవరికి సంబంధం లేకుండా న్యూట్రల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫిగర్సే జగన్మోహన్ రెడ్డి గారు చదవడం జరిగింది. మీరేదో అది దాన్ని ఒక అదే మీరు కూడా సిఏజీ రిపోర్ట్ చదువుతారన్నట్టుగా ఒక క్రియేషను. ఎందుకు చదవరండి? 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సిఏజీ రిపోర్ట్స్ కానీ, మాస్పే రిపోర్ట్స్ కానీ, మన బ్యాంకింగ్కు సంబంధించిన ఎస్ఎల్బిసి రిపోర్ట్స్ కానీ అన్ని క్షుణ్ణంగా చదువుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసెంబ్లీలో పలుసార్లు ప్రస్తావించినారు. మీ అందరికంటే కూడా చాలా నీట్గా కూలంకుషంగా అనలైజ్ కూడా చేసినారు. మీరు అదేందో పబ్లిక్ అంతా ఎట్లా క్రియేట్ చేయాలని అంటే, ఏదో మాకు అసలు ఇంకా మాకు విద్య రాదు, విద్య లేదు, మేమేదో ఇంకా అడవుల్లో ఉన్నాం వైఎస్ఆర్సీపీ అనేటట్లు మీరు క్రియేట్ చేసేదానికి ప్రయత్నం అన్నమాట. సిఏజీ రిపోర్ట్స్లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్స్, దానికంటే కూడా ముఖ్యం ప్రభుత్వానికి, మీకు యాక్చువల్గా మీరు చూడాల్సినది వివిధ ఆర్గనైజేషన్స్కు, ఇన్స్టిట్యూషన్స్కు మీరు ప్రభుత్వము, మీరు కానీ మేము కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు గౌరవించేదానికి ముందు అసలు ప్రజలను గౌరవించాలి. అది మోర్ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో అందరికంటే పెద్ద ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఎవరు? ప్రజలు. మీరు అది మర్చిపోయి రిపోర్ట్స్కు సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రిపోర్ట్లకు సంబంధించి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రధానమైన బాధ్యత ప్రజలకు గుర్తు చేసినారు. ఏమది? సూపర్ 6. సూపర్ 6 కదా మీది ప్రధానమైన బాధ్యత. మీరు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేది ఏం బేసిస్ మీద? 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలు, అదేవిధంగా కూటమిలో భాగంగా హామీలు ఏమేమి ఇచ్చినారు? పేర్లు కూడా అద్భుతమైన పేర్లు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫౌండేషనే ఫిల్మ్ ఫీల్డ్ మీద కాబట్టి ఫిల్మ్కు సంబంధించి కలర్స్ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ ఫిల్మ్స్ కాబట్టి. ఏమన్నారు మీరు? మహాశక్తి. ఏమి మహాశక్తి? 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి, అంటే మళ్ళీ మహిళ శక్తిలో ఆడబిడ్డ నిధి సపరేట్ పేరు, 1500 రూపాయలు మీరు నెలకు ఇవ్వాలి. ఆ తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇవ్వాలి. దీపం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఏర్పాటు చేయాలి. ఇది మహాశక్తి. నెక్స్ట్ అన్నదాత, రైతులకు అన్నదాత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహాయం అందిస్తుందో అది కాక, అంటే పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీరు రైతులకు ఇవ్వాలి. యువగళం, యూత్, దానికి 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ, లేదంటే 3,000 రూపాయలు ప్రతి యువకునికి, నిరుద్యోగికి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలి. బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు, ఇవన్నీ చెప్పినారు. ఇవి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? మీకు గుర్తు చేస్తున్నారు అంతే. ఏమని? ఎందుకంటే అప్పుడు మీరు ఎంత చాలా డీటెయిల్డ్గా పోయినారు కదా. ఎట్లా పోయినారు? ఇంటింటికి పోయి ఓటీపీ, స్మార్ట్ ఫోన్ నంబరు, ఇంటింటికి పోవడం. అక్క వదిన ఎన్నేళ్ళు వదిన మీకు అంటే, నాకు నాయన 20 ఏండ్లు. 20 ఏండ్లు కదా వదిన? నెల నెల వదిన 1500 మీకు. అక్క ఇంట్లో పెన్షన్ వస్తుందక్క అంటే, లేదు నాయన మా అత్తకి ఇంకా 60 ఏండ్లు నిండలే. 60 ఎన్నేండ్లు వదిన? ఎన్నేండ్లు అక్క? 55 అయితే 4,000 అక్క. 4,000. బావ ఏం చేస్తాడక్క? బావ రైతునైనా. బావ రైతా అయితే 6,000 అక్క 20,000. పిల్లలు ఎంతమంది అక్క అంటే, పిల్లలు 2 నాయన. ఏం చేస్తున్నారక్క? చదువుకున్నాను నేను, ఇంటికాడనే ఉన్నారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారంటే, అబ్బబ్బా 3,000 అక్క ఒకరోరికి. 3,000 అక్క. ఉద్యోగం అన్న కల్పిస్తామంటే 3,000 ఇస్తామక్క. ఇట్లా 3 సిలిండర్లు అక్క.
ఇవన్నీ చెప్పి ఎక్కడ అక్కెక్కడా, వదినెక్కడా, బావెక్కడా, అన్నెక్కడా, చిన్నాయనెక్కడా, పెదనాయనెక్కడా, తాత ఎక్కడా, ఎక్కడా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీ బాధ్యత ఉంది కదా నాయన, 3 బడ్జెట్లు పెట్టినారు కదా, ఇంకా టైం దగ్గరకు వచ్చింది మీకు. ఇంకా టైం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా పలకకుండా ఉలకకుండా ఎట్లా అంటే దానికి మీరు ఎంతో కోపం అబ్బా. అసలు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మీరు ఇంతవరకు ఏం స్కీములు చేసినారు? ఓల్డ్ ఏజ్ పెన్షను, వృద్ధాప్య పెన్షన్ పెంచేది తప్ప అరాకొరా, ఆడొక సిలిండర్ చెప్తా సిలిండర్లు కూడా ఎన్ని ఇచ్చినారు, ఎన్ని ఇవ్వాల్సి ఉందని. అన్నదాత సుఖీభవన్ అరాకొరా మీరు ఇచ్చిన, అసలు ఒక సంవత్సరం మొత్తం ఎత్తేసినారు, 2వ సంవత్సరం అరాకొరా చేసేది మేము చేసేసినాం అనేది. ఇది ఎట్లుందంటే ఎవరన్నా ఇంటికి వస్తే ఇంత బూందీ పెట్టేది అయిపోయి భోజనం పెట్టేసిన అనేది. నేను బూందీకి భోజనానికి చాలా తేడా ఉంది. అంటే అమాయకులు ఉండరా ప్రజలు? మీరు ఊరుకుండే ప్రజల దగ్గర పోయి చికెన్ బిర్యానీ తినిపిస్తా, మటన్ బిర్యానీ తినిపిస్తా, ఇన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు బూందీ 2 శనక్కాయలు పప్పులేసి ఇంకా పెట్టిన భోజనం అంటే అంత అమాయకులు ఉండరు పబ్లిక్. అసలు ఎక్కడ పోతుండే డబ్బులు అని. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆసరా అక్కచెల్లెమ్మలందరికీ 26 చిల్లర వేల కోట్లు 4 సంవత్సరాల మీద, ఒక్కొక్క మహిళకి ఇంచుమించు ₹1,00,000. చేయూత 75,000 రూపాయలు. అరే ఎక్కడ పోతున్నాయి? ఒక ఆసరా లేదు, ఒక చేయూత లేదు, ఆరోగ్యశ్రీ ఆడికాడికే, ఫీ రీంబర్స్మెంట్ ఆడికాడికే, ఏ స్కీమ్లు ఏ పథకాలు లేకుండా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వలన కమర్షియల్ గ్యాస్ అనేది 3,000 రూపాయల సిలిండర్ కూడా దొరకడంలే బయట. ఏదో వీళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళంతా స్విగ్గీ గిగ్గి అని తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. అర్జెంటుగా మీరు 3 సిలిండర్లు అర్జెంటుగా ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీకు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోవిడ్ అప్పుడు అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనం పెంచితే పెద్ద అల్లకల్లోలము. ఇప్పుడు మీరు తగ్గియచ్చు కదా, ఎలక్షన్ ఇప్పుడు చెప్పినట్లుంటే మొత్తం తగ్గించేస్తామని. ఎందుకు తగ్గించడంలే? ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీరు పెట్టిన బకాయిలన్నీ, పెండింగ్ బకాయిలన్నీ పెడితే ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీరు ఏమాత్రం మీరు వాగ్దానం చేసినారు తగ్గిస్తామని చెప్పి, ఎందుకు తగ్గిలే? ఎందుకు దాన్ని పెంచుతున్నారు? ఇది చేయకపోగా మళ్ళా పైగా ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే మీరు చెప్పేటివన్నీ తప్పు అంట. ఎట్లా తప్పు అవుతాయి? ఎక్కడ చెప్పండి తప్పు? ఊరికే తప్పు అని కాదు, తప్పు ఎక్కడ అంటే మేము సిఏజీ డాక్యుమెంట్ మీరు చెప్పిన ఫిగర్ ఈ డాక్యుమెంట్లో లేదని చెప్పండి. పైగా అందులో భాగంగానే ఏమన్నారంటే మీరు పాత ఆర్థిక శాఖ మంత్రి ఆయననన్నా చెప్పమనండి అన్నారు. సరే నాకు అవకాశం ఇచ్చినారు కదా, అందుకని నేను వచ్చాను అనమాట చెప్పేదానికని చెప్పి చెప్తా ఒకటొకటి. ఏమేమంటే ఇప్పుడు ఫస్ట్ ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు తప్పు సమాచారం ఇచ్చినారు అని. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే సేక్రెడ్ ప్లేసు గుడి ఏది? లెజిస్లేచరు.